ఇప్పుడు మీకు ఈ టైం మేనేజ్మెంట్ పరంగా అయినా సరే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అంత ఈజీ కాదు. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా మీకు అంటే ఎలా ఉంటుంది? జనరల్గా ఏంటంటే ఒక ఫీల్డ్లో పని చేస్తుంటే ఒకటి జాబ్ చేసినా కూడా లేదంటే అదర్ జాబ్స్ కానీ ఇక మన ఏదన్నా అదర్ వ్యాపారాలు కానీ ఏదైనా చేసినా కూడా నలుగురు కలిస్తేనే అది సక్సెస్ అనేది వస్తుంది. అది ఫ్యామిలీ కావచ్చు, ఒక అమ్మ లైఫ్లో ఒక అమ్మాయి కావచ్చు, లేదంటే ఇంకా ఇంకా ఏదైనా డబ్బు కూడా కావచ్చు. కానీ వీటన్నిటికీ ఏంటంటే రీజను నేను సింపుల్గా చెప్పాలి అంటే ముఖ్యంగా మనకు మెంటాలిటీ ఎలా ఉంటుందో మన మనుషులు కూడా అలాగే మనకి దొరకాలి. ఎప్పుడైతే వాళ్ళు దొరుకుతారు, అది వైఫ్ కావచ్చు, మన చిల్డ్రన్స్ కావచ్చు, లేదా మన ఫ్రెండ్స్ కావచ్చు, మనం కొలీగ్స్ కావచ్చు, ఎక్కడైనా పని చేసేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బట్టి మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఓకే వీళ్ళ మన మెంటాలిటీ అంటే మనం ఏదైతే చేయాలని అనుకుంటున్నామో అది అడ్డుపడకూడదు. వాళ్ళు అడ్డుపడకూడదు అంటే వాళ్ళని కూడా మేనేజ్మెంట్ చేయడం తెలియాలి. ఓకే, ఆ మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళు అప్పుడు మనల్ని అర్థం చేసుకొని పుష్ చేస్తారు. పుష్ చేసినప్పుడు మనం ముందుకు వెళ్తాం. అంటే ఇక్కడ మరి వాళ్ళు వద్దు, ఎందుకు ఇందులో ఏమొస్తుంది అందులో ఏమొస్తుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని మనం సినిమాల్లో చూస్తాము, లైఫ్లో కూడా ఈ జాబ్ ఎందుకు ఆ జాబ్ ఎందుకు, నువ్వు ఈ చదువుకొని ఈ పని చేస్తున్నావు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ అది టర్న్ అయ్యేది అనేది మనకు తెలియదు. కొంతమంది ఇప్పుడు ఇంజనీర్ చేసినాడు ఇంజనీరే చేయాలి అని ఉంటుంది, డాక్టర్ చేసినాడు డాక్టరే చేయాలని ఉంటుంది. కానీ కొంతమంది ఏమవుతుందంటే డాక్టర్ చేసినాడు యాక్టర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ చేసేవాడు ఆర్టిస్ట్ కూడా అవ్వచ్చు. నేనున్నాను, నా లైఫ్లో అసలు ఆర్టిస్ట్ అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే గాడ్ గిఫ్ట్ నాకు. అది గాడ్ గిఫ్ట్ వచ్చిన దాన్ని ఎలా ఎలా నేను వదిలేద్దాం అనుకున్నాను కొద్ది రోజుల్లో అయితే నేను, అందులో నా కొన్ని సందర్భాల్లో. కానీ అది నన్ను వదలలేదు. అంటే మీకు ఇంకా పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం లేదా వ్యసనం అంటూ ఉంటాయి. వ్యసనం మీన్స్ చెడు అనుకుంటారు, చెడు కాదు. వ్యసనానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. మంచిదాన్ని వ్యసనం అంటారు, చెడ్డదాన్ని వ్యసనం అంటారు. కాకపోతే చెడు అన్నదాన్ని వ్యసనంగా అంటారు, అది కూడా మంచి కూడా వ్యసనమే. ఇప్పుడు నాకు మంచి వ్యసనం వచ్చింది అంటే ఆర్ట్, అది నన్ను వదిలిపోలేదు. నాతో చెప్పేది లోపల నుంచి, అరే నువ్వు ఇందులోనే సక్సెస్ అవుతావు, నీకు తెలీదు, దీన్ని ఎక్కువగా నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, ఎక్కువగా నువ్వు కంటిన్యూటీ చేయి, దీన్ని అది ఒకలాగా పిచ్చిలాగా చెయ్యి. అంటే అదే వ్యసనం అంటే అదే కదా. ఇప్పుడు మనం కొంతమంది జూదం ఆడతారు, జూదంలో చాలా డబ్బులు పోగొట్టుకుంటారు, అదొక వ్యసనం. తాగుతారు, ఫ్యామిలీని పోగొట్టుకుంటారు, అదొక వ్యసనం. ఇప్పుడు ఇది ఆర్ట్, నేనేం పోగొట్టుకోను, ఎందుకంటే నాకు ఇంకా రిటర్న్ వస్తుంది. ఇది కూడా ఒక మంచి వ్యసనం, వ్యసనాల్లో మంచి వ్యసనం. సో ఆ మంచి వ్యసనాన్ని నీకు ఉపయోగపడుతుందని లోపల నా థాట్స్ చెప్తూ ఉంటే, నా మనసు చెప్తూ ఉంటే నేను డెవలప్ చేసుకుంటూ వచ్చా. దీని గురించి చాలా అన్వేషణ చేసి 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 నేను ఈరోజు మాస్టర్ని అయినా. ఇందులో నేను మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ MFA చేశా. సో ఈరోజు నేను 10 మందికి నేర్పించగలుగుతున్నాను. యాజ్ ఏ టీచర్ అయ్యాను, ఆర్ట్ టీచర్ని అయ్యాను, 10 మందికి నేర్పించగలుగుతున్నాను, 10 మంది నుంచి నేను కొంత సంపాదించగలుగుతున్నాను. సో ఇది ఈ ఆర్ట్ ఫీల్డ్లో నా జర్నీ. సో ఇలా నేను చేసుకుంటూ చాలామందికి ఒక పక్కన ఒక ఫ్యామిలీ మెంబర్గా, పేరెంట్గా నేను ఉంటున్నాను, ప్లస్ ఒక ఆర్టిస్ట్గా, ఒక ఆర్ట్ టీచర్గా ఉంటున్నాను. ఇది ఫస్ట్. సెకండ్,